హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్‌కైతే ట్యాప్ చేసేసేయండి. మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్‌లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా! ఈ నెంబర్‌కైతే పింగ్ చేసేసేయండి. కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి. షాప్ నెంబర్ 72A అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే ఉందండి. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ సో రెండు విధాలుగా మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చి రీసేల్ పర్పస్ అయినా మీరు తీసుకోవచ్చు, లేదా పెట్టుబడికి ఏమైనా కలెక్షన్ కావాలి అన్నా తీసుకెళ్ళచ్చు, మీ ఇష్టం అనమాట. ఇట్లా మనకి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మీకు డిజిటల్స్లోనే అలా చాలా కలెక్షన్. అండ్ పట్టు ఫ్యాన్సీ గోదావరి పట్టు అని, సో నారాయణపేట పట్టు అని కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి. అలాగే స్పేసులు కానీ జిమ్మిచ్చు కానీ ఇలా మీకు ఏవి కావాలంటే అవి ఉంటాయి. అండ్ అట్లాగే కట్ సారీ కలెక్షన్, సో ఇట్లా షేడెడ్ అంటే టైలర్స్కి స్పెషల్లీ కావాలి అన్నా కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి. దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారనమాట. సో ఇలా మీకు ఏ కలెక్షన్స్ కావాలన్నా కాటన్ అయినా, ఫ్యాన్సీ అయినా, లెనిన్ అయినా, క్యాటలాగ్ కలెక్షన్, కట్ సారీ కలెక్షన్, సో మీకు ఎవరికి ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే సో మీకు అలాంటి కలెక్షన్ సారీస్ అయితే ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంటాయండి. ఈ రోజు అయితే మనం కలెక్షన్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మనం వీడియోలో అయితే చూసేద్దామండి. ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తున్నారు కదండి, అంటే ఇక్కడిక్కడ ఇలా సెట్ చేసేస్తూ ఉంటారనమాట. ఇవి అయితేనే ఉంటాయి చక్కగా. మనకి ఇట్ సైడ్ షట్టర్కి రాగానే శ్రీకృష్ణుడికి మంచిగా అయితే హైలైట్ చేశారు. మళ్ళీ ఒక కొత్త నీల వర్ణాలు మంచి బ్లూ కలర్తో లైట్స్తో అయితే డెకరేట్ చేసేసారు చక్కగా చిన్న కృష్ణుడికి. అండ్ ఇప్పుడు కలెక్షన్ ఏంటి రాము గారు? సెకండ్ వీడియో ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ ఏంటో కూడా అయితే చూద్దాము. పట్టు టైప్ యాక్చువల్గా అయితే ముందు వచ్చిన విషయం చెప్తాను. అనుకోకుండా ఒంగోలు డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళందరూ కస్టమర్లు బాగా వచ్చారు. ఓకే, ఎందుకు ఆయన మీ భద్రాచలంలో డైరెక్ట్ దర్శనం మాకు దొరుకుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళు భద్రాచలంలో రామయ్యకి గట్టిగా వేపి వెళ్ళిపోయింది. మా తమ్ముడు అందులో ఆ మాట విధంగా మా తమ్ముడు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వావయ్యా భద్రాచలం మాకు నవ్వు వచ్చిందన్నాడు. అనగానే ఆటోమేటిక్గా అంటే అప్పుడు స్టోర్ చెప్పారు 20 సంవత్సరాలు దాటింది కానీ మర్చిపోవాలి. అర్ధరాత్రి జిల్లాలోనే ఒక సొందుకు పోతుంది, ఒక సొందుకు పోయింది. అడ్రస్ తెలియదు. ఓకే, వెళ్ళిపోవాలి, గుడికి వెళ్ళాలి, దర్శనం తీసుకోవాలి. ఏది అడ్రస్ తెలియలేదు. డ్రైవర్ తెలియదు. మా పిల్లలు బంగాళ సింగారు పిల్లలు, మా అన్న 20 అబ్బాయి పిల్లలు, నా ఫ్యామిలీ ఏదిరా బాబు అనుకున్నాను, పరీక్ష పెట్టాడు అనుకున్నాను. సరే నేనే దిగేసి నైట్ అర్ధరాత్రి దిగేసి వెళ్ళిపోగానే అక్కడ కూర్చున్న ఒక ముసలాం ఉంటుంది. అమ్మ దాగి భద్రాచలం దిగేది, గుడికి వెళ్ళాలి, అర్థం కావట్లేదు అంటే కానీ ముసలాం కావాలి సొనకం అంటే ఏంటి కుక్క ఏం మాట్లాడలేదు. మీరు నమ్ముతే నమ్మని నాకు లేదు. దేవుడి మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం జరిగింది స్టోరీ. మీరు కారులో కూర్చున్నావు, మీ ఎంత ఫాస్ట్ పోతుంది అంత మాకన్నా ఫాస్ట్ పోయి కరెక్ట్గా గుడి ముఖం ద్వారం చూపించి వెళ్ళిపోయింది. ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. మా ఎందుకు చూస్తుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు గుడికి వెళ్ళారని చెప్పారు కానీ ఆ గుర్తుకొచ్చి మా తమ్ముడు చెప్తుంటే అప్పుడు నాకు చాలా కానీ ఎన్ని జన్మలో ఆ విషయం మర్చిపోతాను. ఎవరైనా దారి చూపిస్తారు, మనిషి అయినా సరే జంతువు అయినా సరే దారి చూపిస్తారు. అది నాకు జరిగింది కాబట్టి. ఓకేనా? ఓకే సార్. చిన్న పిల్లలకి బంగారం సింగారం లాంటి పిల్లలకి అసలు ఇచ్చే వీడియో కళ్ళు చెదిరిపోవాలి. ఓకే, ఛానల్ ఎంత హైట్ లేదు కాదు, సరిగ్గా ఎంత ఫాస్ట్గా అమ్మింది ముఖ్యమంత్రి. ఇవి కేవలం 2 మీటర్ల నుంచి 4 మీటర్లు వస్తాయి. పక్కా 4 మీటర్లే. డ్యామేజ్ ఏది ఉండదు. కేవలం 1000 రూపాయలు అమ్మే మీటర్ ఇది కేవలం 200లకే ఇస్తాం. బంగారం సింగారాలకే పిల్లలు ముద్దు పిల్లలకి ఇదిగోండి. సో ఇలా చూడండి 2 to 4 మీటర్స్ అన్నమాట. మనకి హెవీ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు హ్యాపీగా. ఓకే, ఓవరాల్ అంతా అండ్ విత్ ఇది బ్లౌజ్ ఓరియంటెడ్ అనమాట. ఓహో, 1 మీటర్ బ్లౌజ్. ఆల్రెడీ ఒక వీడియో వెళ్ళాము మనం, ఇంకా సరుకుంది ఛానల్ కూడా ఇవ్వాలిగా, అందరూ ఒకటే మనకి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఓపెన్ చేయమంటున్నారు.
అమ్మ ఓపెన్ చేయలేమ్మా 4 కన్ఫర్మ్ చెప్పారా, ఇంకా డౌట్ లేదమ్మా అంటే ఓపెన్ చేస్తారు చేయరా. సరే మీ ఇష్టం ఓపెన్ చేశారు. 6.5 మీటర్ వచ్చింది. ఓకే, కట్ చేసి ఇచ్చేది కాదుగా, తీసుకొని లోపల వేసుకున్నాం. మళ్ళా ఇంకో చీర అడిగింది, అదే ఇంకోటి అడిగింది, ఇంకో పెట్టిమని, అది కోలం అంది, అది కొలిచా, అది 6.5 వచ్చింది. మళ్ళా ఇలాగ మర్చేసి అది లోపల వేసారు. 6 చీరలు ఇచ్చింది, 6.5 వచ్చింది. 6 లోపల వేసుకున్నాం, ఎందుకంటే 1000 రూపాయలు పోతాయి నాకు. అది ఓపెన్ చేయను అని చెప్పాను నేను. అవేమని చేశా, నా మందమరుపు అనవసరం ఓపెన్ చెప్పాను, మంగళం చీరలు వచ్చాయి నాకండి, అందుకే చెప్పేది ఓపెన్ చెప్పుకోకండి. 4 తగ్గుతుంది నన్ను అడగండి. ఒకవేళ ఓపెన్ చేయలేదు ఇచ్చేసా అనుకోండి, అది 6 కూడా రావచ్చు, మీ అదృష్టం, అది ఆలోచించుకుని కొనుక్కోండి. ఓకే, సో మినిమం 4 మీటర్లు అయితే కన్ఫర్మ్ అనమాట. ఇలా చూసేసేయండి, మంచిగా లంగా ఓణీలకి దానికి అయితే డిజైనింగ్ అనమాట, క్రాప్ టాప్కి దానికి కూడా హ్యాపీగా సిస్టర్స్ ఎవరైనా ఉన్నా బాగుంటాయి. పట్టులు అయితే వచ్చేస్తున్నాయండి, అన్నీ కూడా ప్యూర్ అనమాట. అంటే చూస్తుంటేనే అసలు అర్థమైపోతుంది. ఇట్లా మళ్ళీ మిస్టేక్ అలా ఏమి రాదు కదా, మిస్టేక్ ఏం రాదండి. సో 4 మీటర్ బిట్, అదే అందుకేనే అంటున్నాను, అడిగాను. సో మిస్టేక్ ఏం లేదు. మనకి ఓవరాల్ గా 4 మీటర్స్ ఏకండి బిట్ అండి. అసలు పట్టులో మనం కొనాలి అంటేనే చాలా వర్త్ అనమాట. అలాంటిది ఈరోజు రాముగారు ఇస్తున్న కలెక్షన్ ఓన్లీ 200 రూపీస్ మాత్రమే పడుతుంది. అండ్ ఇట్లా కాంట్రాస్ట్లోని, డిజైన్స్లోని, సెల్ఫ్ కలర్, కాంట్రాస్ట్ కలర్, మీనాకరీ కాన్సెప్ట్, ఇలా మనకి చాలా కలెక్షన్ అనమాట. సో వితౌట్ బార్డర్లో కూడా ఫుల్ హైలైట్ అయితే కూడా ఒకటి వస్తుంది. ఇక బార్డర్లెస్లో కాన్సెప్ట్ కూడా అయితే ఉంటుంది. మీకు ఎలా కావాలి అంటే అలా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి. హోల్సేల్, రిటైల్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అది కూడా కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే. ఎక్కువ లాభం తీసుకోవాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు సార్, లేని వాళ్ళకి 50 రూపాయలకి ఇచ్చేసి వాళ్ళు మీ ఇంటి మీద రంగా జాగ్రత్త తీసుకొని నవ్వుతూ ఉంటే మీకు ఎంత ఆనందం చూడండి. 20 లాభం తీసుకోండి. చిన్న పిల్లలకి ఇచ్చే ఐటెం మాత్రం నేను హోల్సేల్ ఇస్తున్నా కాబట్టి అతి లాభం ఉంటుంది, తక్కువ లాభం తీసుకోండి. ఇంకొక చిన్నపిల్ల ఊరిలో కానీ మన ఇళ్ళ పక్కన కానీ సంతోషంగా ఉండాలంటే మనం చేసే అదే లాభంలో కూడా చేయొద్దు. 50 రూపాయలు లాభించాడు. దీని యాక్చువల్గా అయితే ఒక నా కుట్ర తీసుకెళ్ళి 700 అమ్మేసింది. ఎందుకు మన అమ్మాను తనకి సేల్ అయిపోయిందేమో, కానీ పిల్లలు కదా. అవునులేండి, అదే మీకు 250 వేసుకుంటే ఇంకో 250 వేసుకోవాలి, స్టిచ్చింగ్ అన్ని వస్తాయి కదా. ఆ 800-600లో పిల్లలు బంగారంలా ఉంటారు, అది ఆనందం చాలదా మనకి. అది సో అందుకోసం అండి లెస్ మార్జిన్తో చేసుకుంటే మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు. అండ్ కలెక్షన్ కూడా మళ్ళీ మీరు వేరే కలెక్షన్ తీసుకెళ్ళచ్చు అనమాట. ఇలా మనకి సో చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. హ్యాపీగా అయితే చూసేసేయండి. అంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో ఇలా చాలా ఫ్యాన్సీగా కూడా ఉన్నాయి. అసలు ఏది ఓపెన్ చేద్దామన్నా అన్నీ హైలైట్గానే ఉన్నాయండి. ఇంకా కొబ్రా డిజైన్ చూస్తున్నారు, ఓవరాల్గా ఇంకొకటే వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇట్లా ఇంత హైలైట్ అయితే ఉంది. ఏదైనా సరే మీకు 200 రూపాయలు మాత్రమే. షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది. ఇగో ఇలా అన్నీ కాంట్రాస్టే వస్తున్నాయండి, విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. మీకు తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా. సో డైరెక్ట్ నేను ఇక్కడ కూడా చూస్తున్నాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా అయితే చెప్పగలుగుతున్నాను. మినిమం 4 మీటర్స్. నిన్న అందుబాటులో మన ఈ ఛానల్ ఎవరు లేరు, మన ఛానల్ 5-6 ఉన్నాయి, కానీ ఎవరు లేరు. వెళ్ళిపోయారు మార్నింగ్. ఒక బిడ్డ బాల్ వచ్చింది, చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది. అమ్మ అన్న వచ్చి ఊళ్ళో కూర్చుంది, అలా పిల్లగా వచ్చి కూర్చోవచ్చు అంటే అంది. ఎందుకు అన్నా అంటే బుక్కలు ఆగితే బుక్ ఇస్తామంటే అంది, చెవులు ఆగితే చెవి ఇస్తా అంది. ఏం చెప్పి నాకు సార్ పిల్లకి అమ్మ అంటే పిల్ల కూడా అంది. అన్ని అంటున్నాయంటే అంది. నాకు అర్థం కాదు, ఏంటమ్మా అమ్మ అంటే ఈ అమ్మాయి ఎవరి పిచ్చి వెళ్ళిపోయిందండి. అలాగా అలవాటు చేయద్దమ్మా, బయట ఉంటారు, చాలా మంది ఉంటారు, అలవాటు చేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతారు, మనం వెళ్ళిపోతాం మనం అని చెప్పా. తర్వాత చెప్పా, అమ్మా మా షాప్ ఫస్ట్ వచ్చాడు బుడ్డలు కానంటే అసలు ఆ మాట చెప్పాను, ఎలా చెప్పింది నాకు చెప్పానండి. అవును పత్తేమో వచ్చాను అని, మా షాప్ పెట్టి వెళ్తా అని తెలియదు అని, టికెట్ నా తారీఖు అని ఎవరు చెప్తారండి, మా మామ చెప్పింది అని. మరి వీడియో వాళ్ళు ఎవరు లేరమ్మా, వీడియో చెప్తాను నిన్ను, రేపు వీడియో తీసి వస్తావా అని. వస్తాను అంది. వచ్చి ఏం చెప్తానని, టికెట్ నాలో తారీఖు కొట్టుకోండి, ఇది చాలా అందంగా ఉంటారు, రేట్ తక్కువ వస్తుంది అని చెప్తుంది.
ఓకే. ఆ నవ్వులు చూస్తుంటే మాకు ఆ ముద్దు ముద్దు నవ్వులు, మాట రాని నవ్వులు, ముసిముసిగా నవ్వులు చూస్తే మాకు ఆనందం వచ్చింది. సరే అని బట్టలు కొనుక్కున్నారు, అంతా అయిపోయింది. వెళ్ళిపోతుందని బయటకు వచ్చాను. మళ్ళా నా బయటకు పోయింది అమ్మాయి, అమ్మ వచ్చేసింది అమ్మడి. ఓకే. నాకు మనసు పూర్తిగా మన ఛానల్ కోసం కానీ మన హైలైట్ కావాలి కానీ నాకు చేసిన ధర్మం ఉంది. చిన్నపిల్లలు ఆడపిల్లలు కానీ ఎవరైనా భలే ఇస్తున్నాం. పట్టు లంగా పోని ఇచ్చేసి పుచ్చుకొని రావాలి. అంకులు నేను వస్తాను, నన్ను వీడెత్తి అంకులు, నేను మాట్లాడతా అంకులు అని హ్యాపీ అలా జరిగింది. సో చూస్తున్నారు కదండి, ఇలా అనమాట. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా మంచి మంచి కలెక్షన్స్, దట్టు రీజనబుల్ ప్రైజెస్ అనమాట. మనకి హెవీ ప్రైజెస్లో కూడా ఇవ్వరండి, తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్. చూస్తున్నారు కదా అసలు అన్నీ కూడా హైలైట్. ఓకే, ఒక 10-20 అయితే వీడియో కాల్ చేసుకోండి. 4 మీటర్లు అయితే కన్ఫర్మ్ అండి, తక్కువ అయితే రాదు, ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదన్నమాట. అదిగో సో చూసుకోండి. సో అందుకేనండి ఓపెన్ ఆప్షన్ అయితే అడగద్దు, ఆయన మళ్ళీ ఫోల్డింగ్స్ అది కూడా కష్టం అయిపోతుంది అనమాట. సో కావాల్సిన వాళ్ళు ఇలా పింక్ చేసుకోండి. మంచి కలెక్షన్ అండి, కాపర్ కాన్సెప్ట్లోని, గోల్డ్ కాన్సెప్ట్, లైట్ అండ్ డార్క్ షేడ్లో ఇలా మనకి సో చాలా కలర్స్ అండ్ డిజైన్స్లో అయితే హైలైట్ చేస్తున్నారనమాట. అండ్ ఇలా అయితే వస్తుంది. సో సీ గ్రీన్ ఇలా కలర్స్తోని, కాపర్ కలర్ గోల్డ్తోని, అండ్ సీ గ్రీన్ విత్ నవీ బ్లూతోని, రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో ఫుల్ ప్లెయిన్. ఓకే, ఇట్లా చూస్తున్నారు కదా, మంచి హైలైట్ అనమాట. ఇలా హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. వన్ డే శ్రీకృష్ణ కదా, అంటే నేను తీసి చేయడం అయితే మీ దగ్గర నుంచే వన్ డే ఆఫర్ సేల్ అనేది ఏది పెట్టినా చేయాలా శ్రీకృష్ణ. ఒకరోజు పెట్టాలన్నా వన్ డే పెట్టాలి, హాఫ్ డే పెట్టాలంటే మాత్రం మా ఛానల్ నన్ను అనిపిస్తారు. తీసి అసలు అప్లోడ్ చేసి పెట్టాలంటే కష్టం అండి, లైవ్ లో మాత్రమే సాధ్యం, అది కూడా కష్టం. లైవ్ లో ఇట్లా ఆన్సర్ ఇచ్చుకుంటూ చేయడం అదే చెయ్యాలి అసలు యాక్చువల్ గా, మా వల్ల కాదమ్మా, అదే కష్టం అయిపోద్ది. అవును, సో మళ్ళీ అటు చెప్పుకుంటూ ఇటు లైవ్ అంటే ఇక్కడ నుంచి కష్టం అండి. బట్ ట్రై చేస్తా అట్ వన్స్, ఎప్పుడైనా ఒకసారి అయితే ఒకసారి ఓపెన్ లేదు చూసుకోవచ్చు. ఇలా మనకి సో చాలా కలర్స్ అండ్ డిజైన్స్లో మంచిగా అయితే హైలైట్ చేసిందండి. లైట్ అండ్ డార్క్ కలర్ షేడ్స్లోనైతే వస్తుంది కలెక్షన్ అనేది. లైవ్ కన్నా ఇదే ప్రశాంతం అండి, చక్కగా చూసుకొని ప్రశాంతంగా టక్క మనీ మీకు నచ్చినవి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట, ఫటాఫట్ మనీ. సో కలెక్షన్ ఇవన్నీ కూడా ఇందులో మీరు ఏది తీసుకున్నా 200 రూపాయలు మాత్రమే పడుతుంది. షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి. సివోడి ఆప్షన్ అయితే ఉండదు. ఒకటి ఓపెన్ చేస్తున్నారు, చూద్దాము. 4 మీటర్స్ కన్ఫర్మ్ అనమాట, పక్కాగా మీకు ఇగో ఇట్లా బ్లౌజ్ ఇంకా ఉన్నాయండి. అంటే మనకి శనివారం అయింది కదండి, ఓకే ఓకే, కస్టమర్స్ కూడా వస్తుంటారు. ఆన్లైన్ ప్యాకింగ్ ఉంటాయి, పోస్టల్ ప్యాకింగ్ ఉంటాయి. ఈ పోస్టల్ అయినా ఆన్లైన్ అయినా కట్ అయిపోయింది మనకి. ఆర్టిస్ట్ అంటే 24 గంటలు ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అందుకని నేను శనివారం కొన్ని వీడియోలు కొద్దిగా ఇస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు బల్క్ కావాల్సిన వాళ్ళకి అయితే వీడియో కాల్ చేసుకోవచ్చు. సో ఏముందంటే వీడియో పర్పస్ కనుక నార్మల్గా అయినా చేసి మాకు ఈ కాస్ట్లీ ఏమైనా కలెక్షన్ ఉన్నాయని అడిగితే ఉంటే చూపిస్తారండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో అట్లా కలెక్షన్ ఉన్నా కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట వీడియో కాల్లో. కానీ మోర్ కలెక్షన్ 10 to 20 తీసుకుంటాము అనుకునే వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి. సింగిల్స్ వాళ్ళు అయితే దయచేసి అడగద్దు, టైం కూడా చాలదు. ఇగో ఇట్లా హెవీగా అయితే వస్తుంది. సో ఇలా అనమాట ఓవరాల్గా. అండ్ ఇది బ్లౌజ్ ఓరియంటెడ్, దుపట్టా ఒక్కటి. అతి లాభం కలదు, అతి లాభం కలిపితే మనకి ఆస్కారం వస్తుంది. న్యాయంగా చూసుకోండి, కంటిన్యూ బిజినెస్ జరుగుతుంటుంది. ఒక్కరోజు రూపాయి కోసం ఇస్తే ఆ ఒక్కరోజు రూపాయి వస్తుంది. రెండో రోజు ఏం చేస్తారు, ఇప్పుడు రూపాయి రాదు, ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయలేదు. అదే ఒక్కరోజు పాల స్టార్ట్ చేయండి, ఆ పాల నుంచి 30 రోజులు లెక్కేసుకోండి, ఎంతో లెక్కేసుకోండి. అదే నా ప్లాన్. తక్కువ లాభం చూసుకొని బిజినెస్ పెంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో. సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్, 1 గ్రామ్ జ్యువెలరీస్, గోల్డ్, క్లాతింగ్ సెక్షన్, ఇట్లా బుటిక్ వీడియోస్, టైలరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను. సో వీడియో చూడడం ఏమో కాదు, చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి, మర్చిపోవద్దు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు ఇంకొక మంచి కలెక్షన్తో
మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం. బై.